కార్యక్రమ నిర్వాహకులు శ్రీనిలయ టౌన్షిప్, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఈ శ్రీనిలయ కాలనీ అధ్యక్షులు దేవరకొండ రామ్మోహన్ గారు, ముఖ్య సలహాదారులు ఎం కృష్ణమూర్తి గారు, ఎంఎస్ఆర్ మూర్తి గారు, ఉపాధ్యక్షులు కూరపాటి రవీంద్ర నాయుడు గారు, అమృత నాయుడు గారు, మన మహిళా ప్రియతమ సోదరి ప్రియతమ నాయకురాలు అమృత నాయుడు, దీపా విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎదుల రవీంద్ర రెడ్డి గారు, సంయుక్త కార్యదర్శులు బి నాగేశ్వరరావు, జోసెఫ్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఇల్లెందుల సాయి సంతోష్, కాసిం, కోశాధికారి రజనీ సునీల్ కుమార్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిల్వర్ స్టార్ క్లేమెంట్, ఎస్ఎల్ విమల, లక్ష్మీనారాయణ, ఏ లక్ష్మీ, లక్ష్మణ్, సంగీత ధ్రువకుమార్, మహేశ్వరి, పాండునాయక్, వి మంజుల తిరుపతి రెడ్డి, ఎం భద్రయ్య, జగన్, ప్రత్యేక ఆహ్వానితులు తుల యాదయ్య, లక్ష్మీనారాయణ గారు, కాలనీ సభ్యుల సహాయ సహకారాలతో, దాతల సహకారంతో గత 10 రోజుల నుండి కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో విఘ్న వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తొలి పూజలు అందుకునే విఘ్న వినాయకుడు, వారిని పూజించిందే మనం ఏ పూజలు కూడా మొదలుపెట్టాం. ఏ కార్యక్రమమైనా ఏదైనా ఆది నాయకుడు గజాననుడు, ఆయన సేవలో తరించినటువంటి శ్రీనిలయ మహిళా సోదరులకు సోదరులకు అందరికీ కూడా ఈ యొక్క వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 9 రోజులు కూడా ఎంతో సంతోషంగా, ఎంతో శాంతియుత వాతావరణంలో మన సాంప్రదాయ ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది కాబట్టి మన శ్రీనిలయ టౌన్షిప్ భక్తులందరూ కూడా అదే భక్తితో, అదే శ్రద్ధాశక్తితో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో పవిత్రంగా నిర్వహించుకోవాలి. ఎంతో సమయంతో, ఓపికతో నిమజ్జనం అయ్యే వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని నేను కోరుతున్నాను. నా పేరు సుదర్శన్ బాబు, నేను రోడ్ నంబర్ 4లో ఉంటాను. మా తమ్ముడు, మా కజిన్ బ్రదర్ సంగం మహేష్, ఆయన ప్రతి సంవత్సరం మన విఘ్న వినాయకునికి గజమాలను అర్పించడము, రోడ్ నంబర్ 11లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాడు 9లో. మరి అదే ఆనవాయితీ ప్రకారం ఈ రోజు కూడా మన వినాయకునికి ఒక గజమాలను తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను, సంగం మహేష్, నా తోటి పాత్రికేయ మిత్రులు రామస్వామి గారు, దస్తగిరి గారు, వీరందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ, అర్చన తదితర కార్యక్రమాలను, అన్నదాన కార్యక్రమాన్ని, సంస్కృతి కార్యక్రమాన్ని మన కాలనీ వాసులు సంతోషపడే మాదిరిగా ఎంతో ఘనంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి కాలనీ వాసులకు, ప్రతి భక్తునికి ఆ విఘ్న వినాయకుని ఆశీర్వాదం ఉండి మళ్లీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఆయన ఆశీర్వాదం మనందరిపైన ఉండాలి. ఆయన దయా కృపా కటాక్షాలతో మనం అందరం కూడా సంతోషంగా ధనధాన్య సంపదలతో మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని, దేవాదేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన కాలనీ పెద్దలకు, ఈ ఉత్సవ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.